ఏమో తెలియదు డాక్టర్, నేను వెళ్ళేసరికి తను అలా పడిపోయింది. ఓకే సార్, మా రామలక్ష్మి పేషెంట్ని చూస్తే గానీ ఏమీ చెప్పలేమండి. మీరు బయట వెయిట్ చేయండి. తనని ఎలా అయినా కాపాడండి. ఓకే, మా ప్రయత్నం మేము చేస్తాం. నర్స్, తన డీటెయిల్స్ కనుక్కో. అసలు రామలక్ష్మికి ఏమైంది? ఎవరిదంతా చేశారు? అసలు వాళ్ళ అత్త మామయ్య ఎక్కడున్నారు? ఏ సంబంధం లేనట్టు వాళ్ళు అక్కడి నుంచొని ఐస్ క్రీమ్ ఎందుకు తింటున్నారు? రామలక్ష్మి లోపలుంటే బయట ఎవరు గడపెట్టారు? తను స్కూలుకి ఫస్ట్ రావాలని అమ్మవారి గుడికెళ్ళి చేతిలో కర్పూరం పెట్టి పూజ చేశాను. దేవుడా, రామలక్ష్మికి ఏం కాకుండా చూడు. ఎంత ఆనందంగా ఉండేదానివి రామా. ఎప్పుడైతే నీకు పెళ్ళైందో నీకు కష్టాలు మొదలైపోయాయి. మేమెక్కడ బాధపడతామోనని నీ కష్టాల్ని ఎవరికీ చెప్పకుండా ఇంత దూరం తెచ్చుకున్నావు. వదిలిపెట్టనా? నువ్వు ఇలా అవ్వటానికి కారణం ఎవరో తెలుసుకొని వాళ్ళని వదిలిపెట్టనా? నా రామలక్ష్మికి ఎలా ఉంది డాక్టర్? చెప్పండి డాక్టర్. మేమిప్పుడే ఏం చెప్పలేమండి. అసలు ఏం జరిగింది డాక్టర్? తనకి విషం తాగినట్టుంది. అందుకే ఆవిడ నోట్లో నుండి బ్లడ్ వచ్చింది. విషం తాగడం ఏంటి డాక్టర్? మా రామలక్ష్మి అంత పిరికిది కాదు. తను ఎప్పుడూ అలా చెయ్యదు. తను తీసుకోకపోతే ఎవరో విషయం తనకు తెలియకుండా ఇచ్చుంటారు. పేషెంట్ బాడీలో అయితే పాయిజన్ ట్రేసెస్ చాలా బాగా కనపడుతున్నాయి. విషప్రయోగం జరిగినట్టుంది. మేమైతే పాయిజన్ బయటకు వచ్చేలా వామిటింగ్ చేయిస్తున్నాం. తర్వాత ఎలా కోలుకుంటుందో గమనిస్తూ ఉండాలి. డాక్టర్, ఒక్కసారి వెళ్ళి నేను రామలక్ష్మిని చూడొచ్చా డాక్టర్? ఇప్పుడేం వద్దండి, తనకింకా స్పృహ రాలేదు. ఒకసారి తను కళ్ళు తెరిచాక మేమే పిలుస్తాం, అప్పుడు వెళ్ళి చూద్దురు గాని. మీ ఇద్దరి పెళ్లి ఆ తల్లి శుభ సంకల్పం. డాక్టర్ డాక్టర్, రామలక్ష్మి నౌ షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. తనంతట తానుగా బ్రీత్ తీసుకోగలుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ ఎ లాట్. డాక్టర్, తన కడుపులోని బేబీకి ఏం కాలేదుగా? లేదు, ఇద్దరూ బాగున్నారు. తనని కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. ఇంకో 5 నిమిషాలు లేట్ అయి ఉంటే తను మీకు ప్రాణాలతో దక్కేది కాదు. తనని కాపాడినందుకు థ్యాంక్ యూ డాక్టర్. విషయం ఎవరు ఇచ్చారంటే అంటే తనని ఎవరో చంపాలని చూస్తున్నారా? ఎవరిదంతా చేస్తున్నారు? ఆనంద్ మహి కలిసే ఉన్నారంటే వాళ్ళు ఈ పని చేశారా? ఆనంద్,
సంధ్య, ఏమిటే ఒక్కదానివే వచ్చా? నా మనవడేడి? రాలేదు. రాలేదంటే ఏమిటే? వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసే వెళ్ళారు కదా. మరి ఇప్పుడు నువ్వు ఒక్కదానివే వచ్చావేమిటి? వాడు రాకపోవడం ఏమిటి? వాడిని ఏం చేశావు? ఓ, అంటే నేను ఏదో ఒకటి చేసే ఉంటానని ఫిక్స్ అయిపోయావన్నమాట. పోనీ అదే అనుకో, నీ మనవణ్ణి ఏదో చేసే వచ్చాననుకో. హా? ఏమిటేది? ఎందుకే మమ్మల్ని ఇలా చేస్తున్నావు? మేమేం చేశామే? చెప్పవే. ఎందుకు మమ్మల్ని ఇలా ఏడిపించుకు తింటున్నావు? ఎందుకు వాడు ఏమయ్యాడే? వాడిని ఏం చేసావో చెప్పవే. చంపేశావా? అంటే నేను చంపేస్తానని చాలా బలంగా నమ్మినట్టున్నావు. మరేం చేస్తానే? నీ అసలు రూపం ఏంటో నాకు తెలుసు కదా. అమ్మా నాన్న లేని ఆడపిల్లవని వెనక ముందు ఆలోచించకుండా నా మనవడు నిన్ను పెళ్లి చేసుకున్నందుకు మాకు బాగానే బుద్ధి చెప్తున్నావు. ఎంతమంది మీదే నీ కక్ష? ఎవరైనా నీకు సాయం చేసిన వాళ్లే కానీ ఎవ్వరు నీకు ద్రోహం చేసిన వాళ్ళు కాదు. ఎవ్వరు నీకు అన్యాయం చేసిన వాళ్ళు కాదు. ఎందుకే ఇలా కక్ష కట్టావు? అటు రామలక్ష్మిని, ఆనందిని, ఇటు నన్ను, నా మనవణ్ణి అందర్నీ చంపేసి ఏం చేద్దాం అనుకుంటున్నావే? ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? నీ మనవణ్ణి నేనేం చేయలేదు. ఆ రామలక్ష్మి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి ఎందుకు వెళ్ళాడే? అది తేల్చాల్సింది, ఇంటికొచ్చాక నిలదీసి అడగాల్సింది నువ్వే. మరి నన్ను బయటికి తీసుకుపోయిన మనిషి నన్ను అక్కడే నడి బజార్లో వదిలేసి తను మాత్రం రామలక్ష్మి కోసం వెళ్ళాడు. నేనేదైనా అంటే కుళ్ళుతో అన్నాననో, ఓర్చుకోలేకన్నాననో, బాధతో అన్నాననో ఏదేదో అన్నావు కదా. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు? అంత హడావుడిగా రామలక్ష్మిని కలవడానికి వెళ్ళాడంటే ఏం అవసరం ఉండి వెళ్ళాడో, ఏం ముఖ్యమైన పని పడిందో ఎవరికి తెలుసు? మనవణ్ణి బాగానే వెనకేసుకొస్తున్నావు గాని నీకు చిన్న ట్రీట్మెంట్ ఇస్తాను. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఏంటే? ఇదిగో తాగు. ఇందులో ఏం కలిపావే? విషం కలిపి నాకు తాగమని ఇస్తున్నావేంటి? అంటే నేను చావాలనా? నేను తాగను. కాటికి కాళ్ళు చాచుకుని కూర్చున్నావు. నీకు ప్రాణం అంటే ఎంత ప్రేమే? పర్లేదు, ఎప్పుడోకప్పుడు పోయే ప్రాణమే కదా. తాగో. నేను తాగను. మర్యాదగా తాగుతావా లేదా? అమ్మో, నన్ను వదిలేవే.
దయచేసి మా రామలక్ష్మికి బిడ్డలు పుట్టేదాకా నన్ను ఉండనీవే. ముని మనవన్నో ముని మనవరాలనో చూడాలని ఆశగా ఉంది. నీకు దండం పెడతానే. మర్యాదగా తాగు తాగు తాగు. ఏయ్, మర్యాదగా తాగు. వద్దు. తాగు. ఓసి, ఎంత పని చేసావే. నన్ను చంపితే నీకేం వస్తుంది? నువ్వు నాశనం గాను పాపిష్టిదానా. ఏంటి భయపడ్డావా? భయంతోనే సగం చచ్చేలా ఉన్నావు. నువ్వేం టెన్షన్ పడుకులే. నేను కలిపింది విషం కాదు, తేనె. నిజంగానేనా? నీ మీదొట్టు. అమ్మయ్యా. నీ మనవణ్ణి నిన్ను వదిలేదే లేదు. గుర్తుంచుకో. ఆనంద్, ఆనంద్, ఆనంద్. ఓ నువ్వా? నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఏ నీ మరదలు రమ్మని చెప్పిందా? మీకు ఏ ఇబ్బంది లేకుండా నేనే బయటికి వెళ్ళిపోతానులే. నువ్వేం టెన్షన్ పడకు. హేయ్, ఎక్కడ్రా రామలక్ష్మి? ఎక్కడా రామలక్ష్మి? ఇంట్లో ఎక్కడుందో చూపించు. పద, చూపించు. ఏయ్ వదలరా. ఏంట్రా వదిలేది? నీ అనుమానపు రోగంతో కట్టుకున్న పెళ్ళాన్ని చంపాలని చూస్తావా? ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా? నేను చంపడం ఏంటి? నిజంగా అనుమానంతో చంపాలంటే ఎప్పుడో చంపేసి ఉండేవాడిని. ఇన్ని రోజులు ఆగాల్సిన పని లేదు. అవునా? అయితే రామలక్ష్మి మీద విషప్రయోగం ఎలా జరిగిందంటావు? ఎవరు తనని చంపాలని చూశారు? నీకు తెలియకుండా ఎలా జరిగిందంటావు? నీకు ఆ రోజే చెప్పాను, రామలక్ష్మికి ఏం జరగనంత వరకే నీకీ మర్యాద. తనకేదైనా జరిగింది అంటే నేనేం చేస్తానో తెలియదని నీకు ముందే చెప్పాను. చెప్పు, రామలక్ష్మిని ఎందుకు చంపాలని చూసావు? ఏయ్ ఏయ్ ఆనంద్, రేయ్, ఆనంద్, ఆనంద్, చైతన్య, వదలనురా. నేను ఆనంద్, రేయ్, ఆగండి. దీనికోసమేనా? దీనికోసమేగా రామలక్ష్మిని చంపాలని చూసావు? దీంతో కలిసి తిరగాలనే కదా రామలక్ష్మి అడ్డు తొలగించుకోవాలని చూసావు? అసలు దీని గురించి నీకేం తెలుసురా? ఇది నిన్ను ఎంత మోసం చేసిందో తెలుసా? మీరందరూ కలిసి రామలక్ష్మిని చంపేద్దామని చూస్తున్నారా? నరికేస్తా. తనకేదైనా అయితే అందరినీ ముక్కలు ముక్కలుగా నరికేసి ఇక్కడే పాతేస్తా. రేయ్ నీకేనా మెంటలా? ఇందాక నుంచి ఓ తెగ అరుస్తున్నావు. అసలు రామలక్ష్మికి ఏమైందని చూడు. ఇప్పుడే తన్ని పిలుస్తాను. రామలక్ష్మి, రామలక్ష్మి, రామలక్ష్మి. ఏదిరా? ఎక్కడుంది? అసలు ఎలా వస్తుంది?
రావడానికి అసలు ఇంట్లో ఉంటేనే కదా. చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది. నువ్వు దీన్ని తీసుకెళ్లి ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తుంటే నేనొచ్చి రామలక్ష్మి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాను. నేను రావడం ఒక్క అరగంట లేట్ అయి ఉంటే ఈ పాటికి రామలక్ష్మి చచ్చిపోయి ఉండేది. ఏ ఇంకా నమ్మకం కలగడం లేదా? అయితే వెళ్ళి వైష్ణవ్ హాస్పిటల్లో 3వ వార్డులో 4వ బెడ్ మీద చూడు. నిన్ను నమ్మిన పాపానికి రామలక్ష్మి ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిందో చూడు. అనుకోకుండా తన జీవితంలోకి వచ్చా. అమ్మవారి గుడిలో రామలక్ష్మి మెళ్ళో తాళి కట్టి భర్తవయ్యా. అలాంటి దేవత భారీగా దొరికినందుకు ఆనందంతో జీవితం పంచుకుంటావు అనుకుంటే అనుమానంతో నరకం చూపిస్తున్నా. చివరికి తనని చంపడానికి కూడా వెనకాడలేదు అంటే అసలు నేనేం చేయాలరా? ఆనంద్, నీకిదే ఆఖరి అవకాశం. నేను ఈ ఊరొచ్చిందే రామలక్ష్మి కోసం. నా జీవితంలో ప్రతి ఒక్క నిర్ణయం వెనుక రామలక్ష్మి క్షేమమే ఆధారపడి ఉంటుంది. ఇంతటితో ఇది ఆపే. తన మీద ఇంకొకసారి ఇలాంటిది జరిగింది అంటే ఎవ్వరిని వదిలేది లేదు. అందరినీ ఇదే ఇంట్లో చంపి పాడేస్తాను, గుర్తుంచుకోండి. ఏంటి మహి, రామలక్ష్మి మీద విషప్రయోగం జరగడం ఏంటి? నేను ఇంటికి వచ్చాక కూడా రామలక్ష్మి ఇంట్లో ఉందో లేదో చూసుకోనే లేదు. నేను కూడా చూసుకోలేదు. అసలు ఏం మాట్లాడుతున్నాడు తను? అదంతా అబద్ధం ఆనంద్. వాడు కావాలని రివర్స్ డ్రామా ప్లే చేస్తున్నాడు. లేదు మహి, అలా అయితే రామలక్ష్మిని హాస్పిటల్లో జాయిన్ చేస్తామని ఎందుకు చెప్తాడు? అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకుందాం పద. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. రామలక్ష్మి అనే పేషెంట్ ఏ రూమ్ లో ఉన్నారు? 1 minute సార్. డాక్టర్ గారు, రామలక్ష్మి అనే పేషెంట్ ఇక్కడే జాయిన్ అయిందంట కదా? అవును, ఆవిడిప్పుడు స్పృహలో లేదు కదా. డాక్టర్, ఏంటి మీరు అనేది? రామలక్ష్మికి ఏమైంది? ఇంతకీ మీరెవరు? నేను తన హస్బెండ్ని. నా భార్యకి ఏమైంది డాక్టర్? వాట్? మీరు హస్బెండా? అదేంటి? ఆవిడ భర్త చైతన్య అనే అతను కదా. మీరంటారేంటి? లేదు డాక్టర్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ అమ్మాయి భర్త ఈయనేనండి. అదేంటి? ఆ చైతన్య అనే అతనే ఆవిడని తీసుకొచ్చాడు. భర్తనని చెప్పి తనే హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అసలు ఎందుకు తీసుకొచ్చాడు? ఏమైందని చెప్పాడు? అబార్షన్ చేయించడానికి తీసుకొచ్చారండి. ఆవిడ హెల్త్ కండిషన్ బాలేదు. ఇప్పుడు బిడ్డని కనలేని పరిస్థితి. అబార్షన్ చేయించమని అడిగారు. నేను కుదరదు అని చెప్పాను. ఎందుకంటే ఈ స్టేజ్లో అబార్షన్ చేస్తే ఆల్మోస్ట్ ఆ అమ్మాయి జీవితంతో గేమ్ ఆడడమే అవుతుంది. అందుకే కుదరదు అని చెప్పాను. మరి మీరేమో ఇప్పుడొచ్చి ఆవిడ భర్త అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి వాళ్ళని తెలియక అడ్మిట్ చేసుకోవడం నాదే తప్పు.
ఆవిడ స్పృహలోకి రాగానే మీరింటికి తీసుకెళ్ళండి. ఏంటి దానన్ మన దగ్గర ఏం చెప్పాడు? విషప్రయోగం జరిగింది అది ఇది అని ఎంత హంగామా చేశాడు. ఇక్కడేమో కథంతా వేరుగా ఉంది. ఎంత మోసమో చూడు. అసలు నేను ఎంత అడిగినా అబార్షన్ చేయించుకోనంటే చేయించుకోనన్న మనిషి ఇప్పుడెందుకు అబార్షన్ చేయించుకుంటుంది? ఎందుకంటే నువ్వు అడగ్గానే ఆ పని చేస్తే తను తప్పు ఒప్పుకున్నట్టవుతుంది. అదే నీకు తెలియకుండా అబార్షన్ చేయించుకుంటే అనుకోకుండా మిస్క్యారీ అయిందని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. రేపు నిజంగా బిడ్డ పుట్టాక డిఎన్ఏ చేస్తే ఎక్కడ దొరికిపోతామో అనే భయం కూడా ఉంటుంది కదా ఆనంద్. అందుకే ఇద్దరూ కలిసి విషప్రయోగం జరిగిందని నాటకం ఆడారు. మనం బయటికి వెళ్లేంతవరకు బాగానే ఉన్న మనిషికి అంతలోనే విషప్రయోగం జరిగిపోయిందా?